డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త రూల్స్ ఉపసంహరించుకుంది. పైలట్ల 48 గంటల రెస్ట్ నిబంధన తప్పనిసరని ఉపసంహరించుకుంది. విమాన క్రూ ఫ్లైట్ రోస్టర్ నిబంధనలను సడలించింది. ఇండిగో విమానాల రద్దుతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది డీజీసీఏ. ఎఫ్డీటీఎల్ పేరుతో పైలట్లకు 48 గంటల విశ్రాంతి తప్పనిసరని చేసింది డీజీసీఏ. దీంతో పైలట్ల కొరత ఏర్పడి 2-3 రోజులుగా భారీగా విమానాలను రద్దు చేసింది ఇండిగో. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త రూల్స్ ఉపసంహరించుకుంది. పైలట్ల 48 గంటల రెస్ట్ నిబంధన తప్పనిసరని ఉపసంహరించుకుంది. విమాన క్రూ ఫ్లైట్ రోస్టర్ నిబంధనలను సడలించింది. ఇండిగో విమానాల రద్దుతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది డీజీసీఏ. ఎఫ్డీటీఎల్ పేరుతో పైలట్లకు 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేసింది డీజీసీఏ. దీంతో పైలట్ల కొరత ఏర్పడి 2-3 రోజులుగా భారీగా విమానాలను రద్దు చేసింది ఇండిగో. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త రూల్స్ ఉపసంహరించుకుంది. పైలట్ల 48 గంటల రెస్ట్ నిబంధన తప్పనిసరని ఉపసంహరించుకుంది. విమాన క్రూ ఫ్లైట్ రోస్టర్ నిబంధనలను సడలించింది. ఇండిగో విమానాల రద్దుతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది డీజీసీఏ. ఎఫ్డీటీఎల్ పేరుతో పైలట్లకు 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేసింది డీజీసీఏ. దీంతో పైలట్ల కొరత ఏర్పడి 2-3 రోజులుగా భారీగా విమానాలను రద్దు చేసింది ఇండిగో. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, డీజీసీఏ కొత్త రూల్స్ పై అప్డేట్స్ ఏంటి? ఇండిగో ఎఫెక్ట్ నేపథ్యంలో డీజీసీఏ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇంతకుముందు కొత్త నిబంధనల ప్రకారం 48 గంటల పాటు రెస్ట్ అనేది తప్పనిసరి చేసింది. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు పునఃసమీక్షించింది. దానిలో భాగంగానే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా కూడా ప్రకటించింది. ఆపరేషనల్ వైజ్ గా అనేక సమస్యలు తలెత్తడంతో ఇండిగోకి సంబంధించి గడిచిన 2-3 రోజుల్లోనే సుమారు వందల సంఖ్యలో ఫ్లైట్లు అనేది కూడా రద్దయినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు లేట్ గా ఆపరేషన్ అనేది కూడా జరిగాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి అభ్యర్థనల మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా డీజీసీఐ ప్రకటించింది. ఇకపైన వారాంతం విశ్రాంతికి బదులుగా ఎట్టి పరిస్థితుల్లో సెలవు ఇవ్వరాదు అనేటువంటి నిబంధనను ఉపసంహరించుకున్నట్టుగా తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించింది. దీంతో ఒక ఆపరేషనల్ గా వెసులుబాటు అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి క్రూ కానీ వాటికి సంబంధించినటువంటి పైలట్లకు కానీ ఆ సంస్థల నిర్వహణకు సంబంధించి కొంత స్మూత్ గా ఫంక్షనింగ్ జరిగేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది. అయితే గతంలో 36 గంటల విశ్రాంతి అనేది ఉండేది. దాన్ని 48 గంటలకు పెంచుతూ తప్పనిసరి చేసింది. ఆ నిర్ణయంతో ఈ స్థాయిలో ఇంపాక్ట్ అనేది కూడా జరిగింది. అయితే అన్ని ఎయిర్లైన్ సంస్థల పైన దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ లేదు. కేవలం ఇండిగోకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ కి సంబంధించి ఈ సమస్య అనేది కూడా ఉత్పన్నమైంది. మిగతా ఎయిర్లైన్స్ అన్ని కూడా నిర్ణయానికి అనుగుణంగా వాటికి సంబంధించినటువంటి క్రూస్ కానీ లేకపోతే పైలట్లను కానీ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. బట్ ఇండిగో రిక్రూట్మెంట్ చేసుకోకపోవడంతో ఇంత పెద్ద స్థాయిలో ప్రాబ్లం అనేది కూడా ఉత్పన్నమైంది. ఈ సంఖ్యలో ఉదాహరణలు అనేది కూడా రాకపోకల పైన తీవ్ర జాప్యం అనేది కావచ్చు, లేకపోతే రద్దు అనేది కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ చూసాం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు వారాంతపు సెలవుల విషయంలో కావచ్చు, అలాగే గతంలో ఇచ్చినటువంటి నిబంధనల పైన కొన్ని కీలకమైనటువంటి మార్పులు అనేది కూడా తీసుకొచ్చింది. దాంతో కొంత స్మూత్ ఫంక్షనింగ్ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ నెలలోనే 1200 పైగా ఇండిగోకి సంబంధించినటువంటి ఫ్లైట్లు క్యాన్సిల్ అయితే దాంట్లో సుమారు 750కి పైగా కేవలం క్రూ మెంబర్స్ లేకపోతే పైలట్లు లేకుండా కారణంతో రద్దయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని డీజీసీఏ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నాం.